హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు గోదావరి అమ్మాయి ఇన్ హైదరాబాద్. అండ్ ఇన్ని రోజులు నేను వీడియో పెట్టకపోవడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎంతైనా అక్కడికి వెళ్తే మనం ఎంత బిజీ అయిపోతాం అనేది తెలిసిందే కదా. మనం మన ఇంట్లో ఉంటే మనకు అసలు ఏం తోచదు, కానీ వెన్ ఎవర్ వీ గో టు అమ్మాస్ హోమ్ ఇంక అసలు మనకి టైం అయితే ఉండదు. నేనైతే ఒక 5 days వెళ్ళా, కానీ నాకు ఇలా వెళ్ళి అలా వచ్చేసినట్టు అనిపిస్తుంది. టోటల్గా అస్సలు ఏం అనిపించట్లేదు, వెళ్ళి ఉన్న ఫీలింగే లేదు. బట్ స్టిల్ ఎంతైనా ఆ ప్లేస్ని మర్చిపోలేము. ఎంతైనా పుట్టి పెరిగిన ఇల్లు, ఫ్యామిలీ, అమ్మమ్మ వాళ్ళు అందరూ సరౌండింగ్స్ చుట్టూ ఉంటారు కదా. సో ఆ ఫీలింగే వేరు. సో ఇది వచ్చేసి మా మావయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళు గణపతి హోమం అండి, ఇంకా ఏమో పూజలు అయితే చేయించుకున్నారు. దేనికి మనం టైంకి వెళ్ళాం కదా, హోమ్ టైంకి అయితే వెళ్ళాను. ఎర్లీ మార్నింగ్ వెళ్దామని అలారం పెట్టుకొని అనుకోకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంకా వెళ్ళలేదు. అప్పటికే నా కజిన్స్ కాల్ చేసి నువ్వు వస్తావా టిఫిన్ పంపించాలా అంటే, ఇంకా అప్పుడు ఫుల్ తిట్లు తిని ఎలా అయితే లాస్ట్కి ఫైనలీ హోమం స్టార్ట్ అయ్యే టైంకి అయితే వెళ్ళాను. మార్నింగ్ పూజ అంతా అయితే మిస్ అయిపోయాను. ఫైనలీ ఆఫ్టర్ 10కి అట్లా వెళ్ళినా అనుకుంటా నేను. అలా వెళ్ళాక అయితే అక్కడ హోమం స్టార్ట్ అవ్వడం మొదలైంది. అండ్ హారతి ఇస్తున్న పర్సన్ అయితే మా మమ్మీ, ఎందుకంటే ఆడపడుచు కదా మా మామయ్య వాళ్ళకి. సో అన్ని దగ్గరుండి చూసుకున్నారు. పక్కన పాటలు అంటే హారతి సాంగ్ పాడుతున్నది అయితే నా కజిన్స్. మేము అలా ఉండం, కజిన్స్ అయినా సిస్టర్స్ లానే ఉంటాము. యాక్చువల్లీ నేను కూడా అక్కడ జాయిన్ అవ్వాలి, కానీ అప్పటికే నా థ్రోట్ బాగాలేదు, ఇంకా స్మోక్కి కూడా ఇంకా ఎక్కువ అయిపోయి అలా చాలా ఇబ్బంది పడ్డా. సో ఇలా అయితే జరిగింది. అండ్ వెనుకున్నదైతే మా అమ్మమ్మ బ్లూ శారీలో, మా మమ్మీ వాళ్ళ మమ్మీ. అండ్ మా మమ్మీకి అయితే ముగ్గురు అన్నయ్యలు, సారీ 2 అన్నయ్యలు అండ్ ఒక తమ్ముడు. ముగ్గురికి ఒక్కతే ఆడపడుచు మా మమ్మీ అయితే. అండ్ ఫస్ట్ మా మమ్మీ హారతి ఇస్తున్న వాళ్ళైతే మా పెద్ద మామయ్య అండ్ మా పెద్ద అత్తయ్య. ఫస్ట్ అయితే హోమానికి ఇచ్చి తర్వాత మా పెద్ద మామయ్యకి అండ్ మా పెద్ద అత్తయ్యకి ఇచ్చారు. వీళ్ళైతే మాకు మమ్మీకి చాలా అంటే చాలా బాండింగ్ ఉంటుంది అన్నయ్యలు అండ్ తమ్ముడితో. వీళ్ళంతా ఉమ్మడి కుటుంబంలానే ఇప్పటికీ అలానే రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఎక్కడ చూడడం అసలు ఇలా మంచిగా ఉండే ఫ్యామిలీని. యాక్చువల్లీ మా ఇంటి పక్కనే ఉంటారు, మొత్తం అందరం మేము కలిసే ఉంటాము పక్క పక్కనే. మా అమ్మమ్మ, మామయ్యలు, అత్తయ్యలు, పిల్లలు, కజిన్స్ అంతా చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాం మొత్తం. ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా, ఏ చిన్న పూజ వచ్చినా, ఎవరింట్లో ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు, అంతా క్లోజ్ ఉంటాం. సెకండ్ హారతి ఇచ్చింది మా సెకండ్ మావయ్య అండ్ థర్డ్ హారతి ఇచ్చింది అయితే మా థర్డ్ మావయ్య అండ్ అత్తయ్య. ముగ్గురు అయితే ఇలా కలిసే ఉంటారు. అండ్ వీళ్ళైతే నా కజిన్స్. అండ్ యాక్చువల్లీ అందరూ లేరు, ఇద్దరు ఒక యూఎస్లో ఉన్నారు, మా అన్నయ్య హైదరాబాద్లో ఉండిపోయాడు, అలా ఎవరు రావడం కుదరక. అండ్ హాయ్ చెప్తున్న వాళ్ళైతే రత్నమాంటి అండ్ అంకుల్. వాళ్ళైతే వన్ ఆఫ్ మై కజిన్ అత్తయ్య మామయ్య, బట్ అస్సలు అలా ఉండరు, వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ. అండ్ తినొచ్చి శ్రీ చైతన్య బాధితురాలు. చైతన్య కాలేజ్లో జాయిన్ అయిన ఎవరైనా ఇలా అయిపోతారు, ఇది ఫస్ట్ నుంచి అలానే ఉంది, బట్ స్టిల్ అక్కడికి వెళ్ళాక ఇంకా అలా అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే మీరే వినండి ఆడియోస్ అన్నీ. హాయ్ చెప్పు, హాయ్ చెప్పే. హాయ్ ఫ్రెండ్స్ అను. మా అప్డేటెడ్ అమ్మమ్మ సాంప్రదాయని శుద్ధ పూసని. హాయ్ చెప్పు. హాయ్ మా సెకండ్ అత్త. హాయ్ రాధక్క, మా అత్తయ్య, మూడో అత్తయ్య. అండ్ లాస్ట్లో మేమైతే అందరూ ఖాళీగా ఉన్నాం కజిన్స్ అని చెప్పేసి మాకైతే ఒక పెద్ద పని ఇచ్చేసారు. అది వచ్చేసి తాంబూలాలు ప్యాక్. మావయ్య వాళ్ళ అబ్బాయిది మెయిన్ క్యారెక్టర్. మా కజిన్స్ బ్యాచ్ లోనే బాగా అల్లరి చేసే అబ్బాయి. శ్రీ పేరు శ్రీ. ఈ ఫంక్షన్ అంతా మీరు శ్రీ అని చూస్తే వస్తే అడ్డంగా పెట్టి తీయాలి. సెకండ్ డే ఫస్ట్ టైం ఒక ఈవెంట్ లో కష్టపడుతున్న తేజ. ఫస్ట్ టైం అయితే యాక్చువల్లీ తేజ అని పిలిచేది మా ఫ్యామిలీ మాత్రమే, మిగతా అందరూ నన్ను తేజు అట్లా ఏదో ఒక పేరుతో పిలుస్తారు, కానీ నన్ను నాకు క్లోజ్ ఉన్న పీపుల్ అందరు నన్ను తేజ అని మాత్రమే. మెయిన్ క్యారెక్టర్ గైస్ శ్రీ. ముఖ్యంగా మా
మా డాడీ ఎంతైనా నేటివిటీ అలా And this ఉంటుంది. guy, నా స్లాంగ్ ఎప్పుడు అబ్జర్వ్ sick అయ్యే చేస్తున్నారు guy. కదా, ఇలా చూడకు. గోదావరి సైడ్ వెళ్తే ఇంక వచ్చేసింది కంప్లీట్ గ్యాస్ అయితే వచ్చేసింది మరి. అంతే ఇంకా అదే టైంలో మేము చాలా కష్టపడిపోతూ పనిచేస్తుంటే సో నా కజిన్ వచ్చి మమ్మల్ని డైవర్ట్ చేయడానికి అయితే బయటకు పిలిచింది. ఇదే ఛాన్స్ అని చెప్పి స్కిప్ అయ్యాం. ఓవర్ యాక్షన్ గాయ చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి చూస్తుంది గాయస్, అందుకే ఎవరు రాదు గాయస్. ఏదైనా ఈ అమ్మలక్కలు ముచ్చట్లు మాత్రం ఆపరు. మమ్మీ ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? సో మిడిల్ లో ఉన్నదైతే మా సీతక్క. ఏమంటే ముచ్చట్లు అలాగా ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి సీతక్కనే. నాకు యాక్చువల్లీ పెద్దమ్మ అమ్మ వాళ్ళ అక్క, బట్ నేను స్టిల్ సీతక్క. డిస్కషన్ హియర్ ఇదో పేషెంట్ హియర్. ఆరాధ్య గడ అయితే మా రమ్మ వాళ్ళ పాప, వన్ ఆఫ్ ద కూలెస్ట్ కిడ్ ఇన్ ద ఫ్యామిలీ. అందరికి చాలా అటాచ్డ్ ఉంటుంది. ఎడవడు పెద్దగా, బట్ ఏడిస్తే మాత్రం అందరికి చుక్కలు చూపిస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలా అయితే సో నేను అంతా ఎందుకు షూట్ చేసా అంటే వన్స్ మీరు అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తారు అని చేసా. అండ్ ఇలా అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్, పొంగల్ కూడా ఇంతే జరుగుతుంది. అవి కూడా నేను మీకు త్వరలో అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే అప్డేటెడ్ ఫర్ మోర్ వీడియోస్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.